హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నోరూరుంచే విలేజ్ స్టైల్లో సోరకాయ పచ్చడి చేసుకుందాం. ఎంత టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ రైస్లోకి సోరకాయలు, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక టమాటా అండ్ ధనియాలు, 2 టీ స్పూన్లు పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చింతపండు. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయినాక 2 టీ స్పూన్ల పల్లీలు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాలు, అవి కొంచెం ఫ్రై అయినాక కారానికి తగిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి సొరకాయ ముక్కలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు ఫ్రై అయినాక ఒక కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొద్దిగా పసుపు, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా టమాటా సాఫ్ట్ అయ్యే వరకు అన్నీ మగ్గిన తర్వాతకి అందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అది మొత్తం కలుపుకున్న తర్వాత చల్లారనివ్వాలి. ముందుగా మనం అన్నీ ఫ్రై చేసుకున్నవి అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే 4 లేదా 5 వెల్లిపాయలు వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాతకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సోరకాయ, టమాటాలు అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. వేసుకున్నాక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పోపు వేసుకోవాలంటే స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాన్ని అందులో పోపు ఐటమ్స్ అన్నీ వేసుకొని అది మొత్తం పచ్చడిలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా తింటే కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సోరకాయ పచ్చడి రెడీ. I hope like this video to all. Please like, share, subscribe to my channel and keep smiling. Thank you all each and everyone. Keep smiling. Bye bye.